హే గాయస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో చాలామంది రీసెంట్ టైమ్స్లో చూసే ఉంటారు ఏంటి అంటే సిఎస్సి ఐటీ బ్రాంచెస్కి ఉన్న డిమాండ్ మనమైతే చూసే ఉంటాం. దానివల్ల ఆల్మోస్ట్ కోర్ బ్రాంచెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డెడ్ అయిపోయే పరిస్థితికి ఈ ఇయర్ అయితే మరీ ఎక్కువ వచ్చాయి అనమాట. లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉండింది, ఈ ఇయర్ కోర్స్ కంప్లీట్గా క్లోజ్ అయ్యేంత పరిస్థితికి వచ్చింది. చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ అనే బ్రాంచ్ని క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. సో వీటి గురించి ఆలోచిస్తుంటే నాకైతే అనిపించింది, నాకు అనిపించడమే కాదు, దెర్ ఆర్ మెనీ కన్సర్న్స్ రైజింగ్. అంటే ఏఐసిటికి కూడా కొన్ని కన్సర్న్స్ అనేవి రైజ్ చేస్తుంది. కోర్ బ్రాంచెస్ని క్లోజ్ చేస్తున్న కాలేజెస్ని అప్రూవల్ తీసేయాలి, కోర్ బ్రాంచెస్ ఇంపార్టెంట్ అనేది. సో అందుకని ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఈ రోజు నుంచి 2023 నుంచి కమింగ్ 5 years తర్వాత మన ఇండియాలో ఒక మేజర్ ప్రాబ్లం రాబోతుంది అనమాట. ఆ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే కోర్ జాబ్స్ పెరుగుతాయి, కోర్ జాబ్స్కి తగిన స్కిల్స్ లేని గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా సిఎస్సి ఐటీ తీసుకుని ఉంటారు. కాబట్టి ఇప్పుడు కోర్ జాబ్కి ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ లేని గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉండిపోతారనమాట. స్కిల్ లేని వాళ్ళు ఎక్కువ మంది అండ్ జాబ్స్ ఎక్కువ, దానికి తగ్గ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కానీ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు. ఈ సిచ్యువేషన్ మనకి 5 ఏళ్లలో వస్తుంది. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇండియా మేజర్గా ఆటోమొబైల్ సెక్టార్లో ఇప్పుడు లేకపోవడం అనేది, అంటే ఆటోమొబైల్ సెక్టార్లో ఇండియా అంతా అడ్వాన్స్మెంట్స్ అనేవి లేకపోవడం అనేది ఇప్పుడు చాలా పెద్ద నెగిటివ్ థింగ్ అనమాట. అందుకని మనకి మెకానికల్ ట్రిపుల్ వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. అండ్ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, కోర్ బ్రాంచెస్ లైక్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, వీళ్ళు ప్రజెంట్ ఇండియాలో ఉన్న మార్కెట్ కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రైవేట్ పార్ట్నర్స్ తక్కువ ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ ఒక ఐటీ కానీ సిఎస్సి కానీ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసుకుంటే ప్రతి వీధికి లేకపోతే ప్రతి జిల్లాకి కనీసం 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఉన్నాయి. ఇంకా హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక, కేరళ, లేకపోతే మనకి ఉత్తరప్రదేశ్, నోయిడా, ముంబై, మహారాష్ట్ర, పూణే ఇలా తీసుకుంటే ఐటీ కంపెనీస్లో మేజర్గా ఉండేది ఎవరు అంటే గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తక్కువ. గవర్నమెంట్ బేస్డ్ ఐటీ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కానీ చాలా రేర్. కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ ఎక్కువ. ఎక్కడైతే ప్రైవేట్ పార్ట్నర్స్ అంటే ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయో, ఒక టీసీఎస్, ఒక విప్రో, ఒక ఇన్ఫోసిస్, ఇలాంటి కంపెనీస్ ఎప్పుడైతే ఉంటాయో వాటి మధ్య భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ ఏం చేస్తుందంటే వీళ్ళని ఇంకా ఎక్కువ సంపాదించాలి అనేలాగా డ్రైవ్ చేస్తుంది. అలా డ్రైవ్ చేసినప్పుడు బిజినెస్ గ్రో అవుతుంది. బిజినెస్ గ్రో అయినప్పుడు జాబ్స్ అనేవి పెరుగుతాయి. ప్రజెంట్ ఇండియాలో ఐటీ మార్కెట్ అదే. సో ఇండియాలో మల్టిపుల్ ఐటీ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క అర్థం ఏంటి అంటే వేరే కంట్రీలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయని. సో ఇంతలా గ్రో అవుతుంది కాబట్టే ఇండియాలో ఐటీ జాబ్స్కి అంత క్రేజ్ వస్తుంది. వాళ్ళు అంత శాలరీ ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే ఒక తెలివైన పర్సన్ టీసీఎస్ నుంచి వెళ్ళిపోవాలని ఏ టీసీఎస్ కంపెనీ హెచ్ఆర్ కూడా అనుకోదు. వాడు మా దగ్గరే ఉండాలి, వాడికి తగినంత శాలరీ ఇవ్వాలి అనుకుంటారు. సో శాలరీ ఇచ్చి ఎంప్లాయీస్ని ఆపుకునే స్టేజ్లో ఐటీ ఉంది. సో ఆ స్టేజ్కి మనకి ఇప్పుడు కోర్ బ్రాంచెస్ వెళ్ళాలి అంటే ఒక మెకానికల్, ఒక సివిల్, లేకపోతే ఒక ట్రిపుల్, ఒక ఈసీ బ్రాంచ్ వెళ్ళాలి అంటే అక్కడ మనకి ప్రైవేట్ పార్ట్నర్స్ పెరగాలి. ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట. మనకి గెయిల్లో తీసుకున్న, సేల్లో తీసుకున్న ఇవన్నీ ఏంటి అంటే కోర్ బేస్డ్ జాబ్స్. ట్రిపుల్ ఈసీ, సివిల్, మెకానికల్కి కోర్ బేస్డ్ జాబ్స్. అందులో జాబ్స్ ఎందుకు తక్కువ ఉంటాయంటే వాళ్ళకి వచ్చిన బడ్జెట్ అలొకేషన్ ప్రకారం వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు కానీ వాళ్ళకి టార్గెట్స్ ఉండవు. నాకు పోటీ ఉంది అని అనుకోదు. ఇప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళకి టార్గెట్ ఏంటి అంటే లోకల్ స్టీల్ కంపెనీస్. అంటే ఇప్పుడు మనకి జిందాల్ స్టీల్ కావచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ కావచ్చు, ఇలాంటివి వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాంటి వాటిని ప్రైవేటైజ్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు అంటే వాటి యొక్క బిజినెస్ పెంచాలి అని చెప్పి. బట్ ప్రజెంట్ ఏ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఎటువంటి ప్రైవేట్ కంపెనీతో వాళ్ళు ఒక పోటీ పెట్టుకోరు. దానివల్ల ఏంటంటే బిజినెస్ పెరగదు, ఉన్నది అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. ఇండియాలో ఎంత స్టీల్ కావాలో అంతే ఉత్పత్తి చేసుకుంటూ వెళ్తారు, ఎంతైతే కావాలో అంతే చేస్తారు. అంతకు మించి బిజినెస్ పెంచితేనే కదా జాబ్స్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితి రావాలి అంటే ప్రైవేట్ పార్ట్నర్స్ పెరగాలి. ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పార్ట్నర్స్ పెరిగేలాగా వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకున్నారు. మెయిన్గా అందులో ఇంపాక్ట్ చూపించేది ఏంటి అంటే ఆటోమొబైల్ సెక్టార్ ఇంకా మోస్ట్లీ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే చాలా వరకు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో జరగట్లేదు, జస్ట్ అసెంబ్లింగ్ జరుగుతుంది. బట్ వెన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్స్, అది ఎక్కువ దూరం అయితే లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే ఇండియాలో స్టార్ట్ అవుతుందో
దెర్ విల్ బీ హ్యూజ్ డిమాండ్ ఫర్ మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. మెకానికల్ ట్రిపుల్ ఈ వాళ్ళకి మంచి డిమాండ్ అనేది పెరుగుతుంది. అలాగే బ్యాటరీ వెహికల్స్ వచ్చినప్పుడు కెమికల్ ఇంజనీర్ ట్రిపుల్ ఈ వాళ్ళకి పెరుగుతుంది. అది ఆల్రెడీ కూడా స్టార్ట్ అయింది. ఈవీ వెహికల్స్ మనం రోడ్డు మీద చాలా ఎక్కువ చూస్తున్నాం. మెల్లిగా గవర్నమెంట్ డీజిల్ని బ్యాన్ చేసింది. నెక్స్ట్ పెట్రోల్ దగ్గరికి వచ్చింది. పెట్రోల్ కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇంకో కెమికల్ తీసుకొచ్చి మెల్లిగా దాన్ని కంప్లీట్గా బ్యాటరీ చేసే అవకాశం అయితే ఉంది. ఇది పక్కన పెడితే మెయిన్గా ఆలోచించాల్సింది అంటే చిప్ మేకింగ్ ఇండస్ట్రీ. సో చిప్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద డిమాండ్. అంటే ఇండియాలో ఉన్న కోట్ల పాపులేషన్కి మనకి చిప్స్ కనుక ఇండియా డిజైన్ చేయగలిగి డెవలప్ చేయగలిగి దాన్ని వేరియస్ సెల్ ఫోన్ కంపెనీస్ కనుక అమ్మగలిగితే దిస్ విల్ బీ ఏ మేజర్ బూస్ట్. ప్రజెంట్ స్నాప్డ్రాగన్ ఇవన్నీ ఏంటి అంటే కొరియా బేస్డ్ కంపెనీస్, యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్వాల్కమ్ కానీ లేకపోతే ఎన్విడియా కానీ ఇవన్నీ కూడా యూఎస్ బేస్డ్ కంపెనీస్. అలా కాకుండా ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ ఏ మేజర్ బూస్ట్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనమాట. కోర్ బ్రాంచ్ చచ్చిపోదు. అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చిప్ మేకింగ్ ఇండస్ట్రీ మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ ఫోకస్ చేసింది. ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5 years లోపు పడుతుంది ఖచ్చితంగా. సో మెల్లిమెల్లిగా జాబ్స్ పెరుగుతాయి. ఈ జాబ్స్ ఎప్పుడైతే పెరిగాయో ఇక్కడ ఎవరైతే బ్రాంచెస్ అంటే నాన్ ఐటీ నాన్ సిఎస్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకి మనకు కనపడిన పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఉందో, సో మేజర్గా ఇక్కడ జాబ్స్ పెరిగినప్పుడు దాని వేకెన్సీస్ అలాగే ఉండిపోతాయి. సో అందుకనే నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఫ్యూచర్లో ఇంజనీరింగ్ అంటే ఓన్లీ సిఎస్ఐటీయే కాదు, దెర్ ఆర్ మెనీ అడ్వాన్స్మెంట్స్ కమింగ్ ఇన్ టు ద కోర్ సెక్టార్. ఖచ్చితంగా ఇంజనీరింగ్ యొక్క ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ ఉందో సిఎస్ఐటీ ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకున్నా సాఫ్ట్వేర్కి వెళ్తారు, ఈ వ్యూ ఉందో ఆ వ్యూ అనేది ఒక 5 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఎంతో కొంత మారే అవకాశం ఎంతో ఉంది. 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇండియాలో మళ్ళీ కోర్ సెక్టర్ అనేది బూమ్ అవడం అయితే ఖాయం అనమాట. సో ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం జాబ్ లేకుండా కూర్చోవాలంటే నేను ఆ మాట అనట్లేదు. స్టిల్ మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో కంటిన్యూ, మీరు చేస్తున్న దాన్ని మీరు ప్యాషన్తో చేయండి. ఇది మెయిన్గా ఏంటి అంటే ఒక ఈసీఈ తీసుకోవాలా ట్రిపుల్ ఈ తీసుకోవాలనుకునే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కోసము, మెకానికల్ అసలు తీసుకుంటే ఉపయోగం ఉందా అని ఆలోచించే ఇంటర్మీడియట్ స్టూడెంట్ కోసము, అసలు సివిల్ తీసేసిన ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం అనమాట. ఫ్యూచర్లో దిస్ ఈజ్ ద మేజర్ ఇండియాలో ఒక చూడబోతున్న ఒక మేజర్ థింగ్ ఇదే ఇండియాలో మనం అయితే కమింగ్ జనరేషన్స్లో. సో దానికోసము గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే బీటెక్లోనే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎందుకు భయ్యా అంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కూడా ఒకవేళ వాళ్ళు కోర్ సెక్టార్లో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ మాస్టర్స్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. బాష్ తీసుకోండి, లేకపోతే క్వాల్కమ్ తీసుకోండి, లేకపోతే ఏదైనా కానీ కొంత బెటర్ పొజిషన్లో మంచి మంచి రోల్కి వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళని ఎక్కువ చూస్ చేసుకుంటారు రాదర్ దెన్ బీటెక్. ఒకవేళ బీటెక్ వాళ్ళని చూస్ చేసుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చూస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి అంటే దీంట్లో సబ్జెక్ట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది కావాలి. కోర్ ఫీల్డ్లో ప్రజెంట్ మన ఇండియాలో నిజంగా చెప్పాలంటే Tier 1 Tier 2 కాలేజెస్లో మనకి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసేంత ల్యాబ్స్ కావచ్చు ఇవన్నీ లేవు. సో అందుకని ఏంటి అంటే కోర్ ఫీల్డ్లో అంత షైన్ అవ్వలేకపోతున్నారు స్టూడెంట్స్. ఈ ల్యాబ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే మాస్టర్స్ చేసే వాళ్ళకి మొత్తం ప్రాక్టికల్ అప్రోచ్, అసైన్మెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న థియరీ ఏవైతే ఉంటాయో అది కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత హై లెవెల్లో ఉంటాయన్నమాట కోర్ ఫీల్డ్లో. ఇప్పుడు ఈసీ అంటే ఒక హై లెవెల్లో మాస్టర్స్లో ఉంటుంది అనమాట, ఇన్డెప్త్గా నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద. సో అందుకని ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రైవేట్ పార్ట్నర్స్ కోర్ కంపెనీ వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళని చూస్ చేసుకుంటారు. కాబట్టి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కోర్ జాబ్స్, నాకు ఈసీఈ అంటే ఇష్టం, ట్రిపుల్ ఈ అంటే ఇష్టం, లేకపోతే సివిల్ అంటే ఇష్టం, మెకానికల్ అంటే ఇష్టం అనుకుంటే మీరు కోర్ జాబ్లో మాస్టర్స్ చేయండి. కోర్ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసిన తర్వాత కుదిరితే రీసెర్చ్ కావచ్చు, లేకపోతే పిహెచ్డి అంటే బేసిక్గా పిహెచ్డి, కొంతమంది ఓన్లీ రీసెర్చ్ బేస్డ్ మీద కూడా వెళ్తారు. సో పిహెచ్డి చేయడం కూడా ఒక బెటర్ ఆప్షన్ అని నేనైతే అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఇప్పుడు కాదు, ఇది మీకు కావాల్సింది ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ప్రజెంట్ జాబ్. ఆ జాబ్ కావాలంటే ఆబ్వియస్గా ఐటీ సెక్టర్లో టూ మెనీ ఆపర్చునిటీస్ కాబట్టి వెళ్ళిపోతున్నారు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. బట్ స్టిల్ ఇంజనీరింగ్లో వచ్చే మేజర్ మార్పు అయితే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఇదైతే మనం చూడబోతున్నాం ఖచ్చితంగా. జస్ట్ రేపొద్దున ఒక 5 years తర్వాత మీరు ఈ వీడియోని వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు కొంత చేంజ్ అనేది
బేసిక్గా మన సరౌండింగ్స్లోనే కనిపిస్తుంది మీకు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. అండ్ దీని మీద మీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఏదైనా విషయం గురించి అవగాహన తెచ్చుకోవాలి అంటే 10 మంది మాటలు వింటే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఒక్కొక్కళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది మనం ఎప్పుడైతే కామెంట్స్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటామో దానికి ఒక సొల్యూషన్, దానికి ఒక అవగాహన మనకి ఏర్పడుతుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారో కూడా కింద మెన్షన్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సీ దీస్ ఆల్ థింగ్స్ అనేది నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. నా పర్స్పెక్టివ్ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఇలాంటి ఒక విషయాన్ని లేవనెత్తితే కింద మీ ఇంట్లో లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఒక డిస్కషన్ ఏర్పడుతుంది కదా, దాని నుంచి ఒక సొల్యూషన్ డిరైవ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడాలని అనుకుంటాను. ఏదో నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలి అని నేను ఎప్పుడు అనుకోను. అందరిలోకి ఒక డిస్కషన్ రైజ్ అయితే మీ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ నేను కూడా నేర్చుకోవాలి అని ఒపీనియన్లో ఉంటాను. కాబట్టి ఇలాంటివి అయితే చెప్తూ ఉంటాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.